హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో 50 సంవత్సరాల ఫేమస్ అయిన బెంగళూరులోని ద్వారకా హోటల్లో చేసే ఖాళీ దోశ ఒరిజినల్ రెసిపీని మీకు చూపించబోతున్నాను. వీడియోని చివరి వరకు చూసి మిస్ కాకుండా మీరు కూడా తప్పకుండా ఈ ఖాళీ దోశని ట్రై చేసి చూడండి. చాలా సాఫ్ట్గా అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎంతో ఫేమస్ అయిన ఈ ద్వారకా హోటల్ ఖాళీ దోశ సీక్రెట్ రెసిపీని చూసేయండి. ఈ ఖాళీ దోశని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందు మనం దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక పెద్ద గిన్నెని తీసుకొని అందులోకి 6 గ్లాసుల దోశల బియ్యాన్ని వేసుకోండి. ఇక్కడ బెంగళూరులో అయితే మనకి దోశల బియ్యం అని సపరేట్గా దొరుకుతాయి అన్నమాట. ఒకవేళ మీకు ఈ దోశల బియ్యం దొరకలేదు అంటే మీరు రేషన్ బియ్యాన్ని అయినా సరే వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి అదే గ్లాస్ తోటి 4 గ్లాసుల బాయిల్డ్ రైస్ని వేసుకోండి. మీకు ఇవి ఏ సూపర్ మార్కెట్లో అయినా కానీ ఈజీగా అవైలబుల్గా దొరుకుతాయి. అలాగే అదే గ్లాస్ తోటి 2 గ్లాసుల మినపగుళ్ళని వేసుకోండి. మీరు ఇక్కడ గుండు ఉండే మినపగుళ్ళని వేసుకోవచ్చు, లేదంటే బద్ద మినపప్పునైనా సరే వేసుకోవచ్చు. ఏవైనా సరే 2 గ్లాసులు వేసుకోవాలి. నెక్స్ట్ ఒక 2 గ్లాసుల వరకు కొద్దిగా మందంగా ఉండే అటుకులను వేసుకోవాలి. ఈ దోశ కోసం ఖచ్చితంగా ఇలా మందంగా ఉండే అటుకులను వేసుకోవాలి. పలుచగా ఉండే అటుకులను వేసుకున్నారంటే మీకు దోశ అనేది అంత పర్ఫెక్ట్గా రాదనమాట. చివరిగా ఒక పావు టీ స్పూన్ వరకు మెంతులను కూడా వేసుకోండి. మీరు ఇవన్నీ కూడా కొలుచుకోవడం కోసం ఒక గిన్నెను కానీ గ్లాసును కానీ సెట్ చేసుకోండి. అప్పుడే మీకు దోశ అనేది 100% పక్కా హోటల్లో వచ్చినట్టుగా వస్తుందన్నమాట. ఇవన్నీ కూడా శుభ్రంగా కడిగేసి మళ్ళీ తిరిగి ఇందులో నీళ్ళని పోసుకొని వీటిని 4 నుంచి 5 గంటల సేపు నానబెట్టుకోవాలి. సో నేను ఇక్కడ ఒక 5 గంటల సేపు నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను, చూసారా? మనకి అన్నీ కూడా చక్కగా నానిపోయాయి కదా. వీటిని కొద్దిగా మిక్సీ జార్లోకి వేసుకుంటూ తగినన్ని నీళ్లు పోసుకుంటూ ఈ పప్పుల్ని బాగా మెత్తగా వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు వీటిని ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటారో మీకు దోశ అనేది అంత సాఫ్ట్గా వస్తుంది అనమాట. సో ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇదే విధంగా మిగిలిన బియ్యాన్ని అండ్ పప్పులను కూడా గ్రైండ్ చేసుకొని సేమ్ ఇదే గిన్నెలోకి వేసుకోండి. ఈ పిండి అనేది మొత్తం గ్రైండ్ అయిన తర్వాత ఒకసారి గరిటెతో ఈ విధంగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇక నేను ఈ పిండిని రెండవ గిన్నెలో కొంచెం వేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఈ పిండిని ఫర్మెంట్ చేసుకోవాలి. ఫర్మెంట్ చేసుకున్నప్పుడు పిండి అనేది పొంగిపోయి బయటికి పోకుండా నేను ఈ పిండిని ఇలా 2 గిన్నెల్లో వేసుకున్నాను. ఎప్పుడైనా సరే మనం ఫర్మెంట్ చేసుకునే ముందు పిండిని ఈ గిన్నెలో సగం వరకు మాత్రమే వేసుకోవాలన్నమాట. లేకపోతే మీకు ఉదయానికల్లా పిండి అనేది పొంగిపోయి కింద పడిపోతుంది. సో ఇలా 2 గిన్నెల్లో పిండి వేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని ఒక 8 గంటల సేపు ఫర్మెంట్ చేసుకోవాలి. సో ఒక 8 గంటల సేపు పిండి ఫర్మెంట్ అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను, చూసారా? మనకి పిండి అనేది చక్కగా పొంగింది కదా. సో ఇలా పొంగిన పిండిని ఒకసారి కలుపుకొని మీకు ఎంత కావాలో అంత పిండిని వేరొక గిన్నెలోకి తీసుకోండి. సో నేనైతే ఈరోజు ఒక గిన్నెలో ఉన్న పిండిని యూస్ చేస్తానన్నమాట. సో అందుకోసం ఈ పిండిని ఒకసారి కలుపుకొని దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని అవసరమైన పిండిలో మాత్రమే రుచికి సరిపడా ఉప్పుని అలాగే అవసరమైన నీళ్ళని వేసుకొని ఈ పిండిని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం పల్చగానే ప్రిపేర్ చేసుకోవాలి. సో మనకి దోశల పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా కొంచెం పల్చగా ఉండాలన్నమాట. మనకి దోశల పిండి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా దోశల పెనాన్ని పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా 1 నుంచి 2 గరిటెలు వేసుకొని కొంచెం మందంగా దోశను వేసుకోవాలి. సో దోశ వేసిన వెంటనే దోశ పైన హోల్స్ చూసారా ఎంత చక్కగా వస్తున్నాయో? ఇలా హోల్స్ వస్తేనే మీకు దోశ అనేది సాఫ్ట్గా ఉంటుందన్నమాట. దోశ వేసుకున్న తర్వాత దోశ పైన పిండి అంతా కూడా ఆరిపోయిన తర్వాత దీనిపైనుంచి ఒక 1/2 టీ స్పూన్ నూనెను వేసుకొని ఈ దోశ ఒకవైపు కాలిన తర్వాత దీన్ని రెండో వైపుకు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా దోశని ఒక 30 సెకండ్ల పాటు కాల్చుకోవాలి. సో 2 వైపులు కూడా దోశలా చక్కగా కాలిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలను వేసుకోండి. సో ఇలా దోశలన్నీ వేసుకున్న తర్వాత మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీరు చక్కగా 4 నుంచి 5 రోజుల పాటు ఈ పిండితో దోశలను వేసుకోవచ్చు. సో ఇలా కావాల్సిన దోశలను వేసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి.
నేనైతే టమోటా చట్నీతో సర్వ్ చేసుకున్నాను. ఈ దోశలు చాలా బాగున్నాయి. ఈ దోశలు అయితే ఈ బెంగళూరులో ద్వారకా హోటల్లో 50 సంవత్సరాల నుంచి ప్రిపేర్ చేస్తున్నారనమాట. చాలా ఫేమస్ దోశలు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయాలి. సో ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా అనిపించిందో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.